మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరీష్ కీలకమైన సూచనలు చేశారు. న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతమైన వాతావరణం చేసుకోవాలని అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశామని కూడా తెలియజేశారు. మద్యాన్ని సేవించి వాహనాలు నడిపితే కఠినమైన చర్యలు తప్పవన్నారు శబరీష్. యాక్సిడెంట్స్ కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉండే విధంగా ఎస్పీ గారు డిఎస్పీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మేము ఇప్పటి నుంచి మిడ్ నైట్ వరకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయడం జరుగుతుంది. కాబట్టి పబ్లిక్ ఎవరు కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగంగా డ్రింక్ చేసి రోడ్డు మీదకి వచ్చి మిగతా పబ్లిక్ని ఇబ్బంది పెట్టడం ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల వాళ్ళకు కూడా యాక్సిడెంట్స్ అయ్యి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము పోలీస్ తరఫున అందరికీ కూడా విజ్ఞప్తి చేసి సెలబ్రేషన్స్ ఎవరు చేసుకోవాలి చేసుకొని పీస్ఫుల్గా జరగాలి చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తుంది. ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్లో వెహికల్ పట్టుబడుతుందని సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి ఫైన్ కానీ లేదా ఇన్వెస్ట్ ముందు కానీ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మైండ్లో పెట్టుకొని ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు. 31st నైట్ సందర్భంగా ఎలాంటి యాక్సిడెంట్స్ కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉండే విధంగా ఎస్పీ గారు డిఎస్పీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మేము ఇప్పటి నుంచి మిడ్ నైట్ వరకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయడం జరుగుతుంది. కాబట్టి పబ్లిక్ ఎవరు కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగంగా డ్రింక్ చేసి రోడ్డు మీదకి వచ్చి మిగతా పబ్లిక్ని ఇబ్బంది పెట్టడం ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల వాళ్ళకు కూడా యాక్సిడెంట్స్ అయ్యి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము పోలీస్ తరఫున అందరికీ కూడా విజ్ఞప్తి చేసి సెలబ్రేషన్స్ ఎవరు చేసుకోవాలి చేసుకొని పీస్ఫుల్గా జరగాలి చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తుంది. ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్లో వెహికల్ పట్టుబడుతుందని సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి ఫైన్ కానీ లేదా ఇన్వెస్ట్ ముందు కానీ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మైండ్లో పెట్టుకొని ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు. 30%